హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది నోట్స్ ఎలా రాసుకోవాలి అనేది మీకు మొత్తం చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇందులో బండ గుర్తులు ఏంటి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో ఇప్పుడు మరి మనం ఫ్రంట్ పార్ట్కి నోట్స్ రాసుకోవాలి కదా. ఈ ఫ్రంట్ పార్ట్కి ఎవరైనా మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఫ్రంట్ పార్ట్ ఇంతవరకు మాకు బ్యాక్ బాగానే వస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఒకసారి వీడియో చూడండి. ఇలాగ ఈ ఫార్ములాతో స్టిచ్ చేస్తే డే 1 నుంచి ఇప్పటి వరకు నాకు ఫ్రంట్ పార్ట్ కుదరలేదు అన్న బ్లౌజ్ అయితే లేదండి. అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఎలా పెట్టుకుని కట్ చేసుకోవాలి అనేది చూడాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ మెజర్మెంట్స్ ప్రకారం బ్యాక్ పార్ట్ కట్ చేసేసి ఈ క్లాత్ని మనం ఈ క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలనేది చూపించిన తర్వాత ఆ ప్రకారంగా మీకు నేను నోట్స్ అనేది ఇస్తాను. సో ఇప్పుడైతే నాకు ఇది బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తానండి. ఫస్ట్ మనం ఇవి ఈక్వల్గా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. బట్ ఇక్కడ నాకు అంతా ఈక్వల్గానే ఉందండి, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అందుకని నేనైతే తీసుకోవట్లేదు. ఫస్ట్ ఈక్వల్గా లేకపోతే ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 ఇంచు మన ఖర్చు కోసం పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నా బ్లౌజ్కి ఎంత పొడవు కావాలో అంత పొడవు నోట్ చేసుకుని ఇక్కడైతే నేను ఒక మార్క్ చేసుకున్నాను. అదే కొంచెం దూరంలో ఇంకొక మార్క్ అనేది చేసుకోవాలండి. సేమ్ మనకి ఎంత అయితే పెట్టుకున్నామో అంత ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి. దీనికి పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇది బ్లౌజ్ పొడవు. ఇంకా మనకి నడుం లూజు ఎంత అంటే 8 ఇంచులు కదండి. సో 8 ఇంచులు కరెక్ట్గా నడుం లూజు. ఒక 1 ఇంచ్ అయితే డాట్స్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నానండి నేను ఖర్చు కోసం. ఇది మీరు 1.5 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షోల్డర్ నెక్ కలిపి 5.5 ఇంచులండి. నేను ఇక్కడ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను కాబట్టి. సో నెక్ వచ్చేసరికి 2.5, షోల్డర్ వచ్చేసరికి 3 కదా, 5.5 అండి. సారీ 5కి మార్క్ చేశాను, 5.5. సో నెక్ వచ్చేసరికి 2.5, షోల్డర్ వచ్చేసరికి 3. ఓకేనా. ఇప్పుడు మనకి చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వరకైనా సరే ఇక్కడ 6 ఇంచులండి. సో ఇది 6 ఇంచులకి ఇక్కడ సరిపోయిన తర్వాత ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా 5.5 ఇంచుల దగ్గర సరిపోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు కరెక్ట్గా. ఇక్కడ నుంచి ఇలాగ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడికి. ఇప్పుడు ఈ హైట్లో చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. సో ఇది పెద్ద సైజు కాబట్టి దీనికి ఎంత కలుపుకోవాలి, 1.5 కలుపుకోవాలి. చెస్ట్ లూజు 1.5 కలుపుకుంటే 9.5 ఇంచులు. కరెక్ట్గా 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇవి రెండు ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి ఈ పాయింట్ వచ్చి మనం దీనికి కలుపుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఖర్చు కూడా పెట్టుకుని కలుపుకోవాలి. ఇది ప్రతిదీ కూడా నేను మీకు నోట్స్ ఇచ్చానండి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ నోట్స్ ఇచ్చాను. సో దాని ప్రకారం కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచులు, ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా 1.5 ఇంచులు. ఓకేనా. ఈ 1.5 ఇంచుల దగ్గర పెట్టుకుని దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఇక్కడ స్కేల్ని అడ్జస్ట్ చేసుకుని ఇది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ 1/2 ఇంచ్ ఉంది కదండి పైన, ఈ 1/2 ఇంచ్ ఏదైతే ఉందో అది వదిలేసుకుని మనం ఇలా పెట్టుకుని కొలుచుకోవాలి. చూడండి కరెక్ట్గా 8 అంటే 8 దగ్గర కరెక్ట్గా సరిపోయింది. ఈ నడుం లూజ్కి సరిపోవాలండి చంక లూజ్ అనేది, అదే ఈ చంక రౌండ్ అనేది నడుం లూజ్కి సరిపోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది ఎంత హైట్ అనేది చూసుకోవాలి. నాకైతే 4.75కి సరిపోతుంది. సో ఇలా పెట్టుకుని ఇదైతే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. 2.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. బ్రాడ్గా కట్టుకోవాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు. నాకైతే 2.5 సరిపోతుంది. సో పైకి కూడా ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. సారీ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడైతే నేను రౌండ్ నెక్కే పెట్టుకుంటానండి. ఓకేనా.
ఇప్పుడు మళ్ళీ బ్యాక్ డాట్ కోసం పెట్టుకోవాలి. బ్యాక్ డాట్ కోసం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది, కరెక్ట్గా 9.5 ఇంచులు వచ్చింది కదండి. ఈ 9.5 ఇంచుల దగ్గర నుంచి ఇలాగా ఆఫ్ పెట్టుకుని ఈ ఆఫ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగైతే నోట్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఈ బ్యాక్ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయనండి, మొత్తం కటింగ్ అంతా అయిపోయాక కట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఇలా చిన్న కట్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే ఇదిగోండి నెక్ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పెట్టుకుని చూసుకున్నా సరే ఈ ఖర్చు ఏదైతే ఉందో ఇది వదిలేసుకుని చూసుకుని ఇలా మిడిల్లో పెట్టుకున్నా సరే మనం సేమ్ ఇందాక మార్క్ చేసుకున్నాం కదండి బ్యాక్ డాట్ కోసం, మిడిల్ అదే వస్తుంది. చూడండి కాల్తే ఇదిగోమాట ఇదే వస్తుంది సేమ్. సో దీని పొడవు అనేది బ్లౌజ్ పొడవుని బట్టి ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడైతే నేను 4.5 పెట్టుకుంటున్నాను. మామూలుగా అలవాటు ఉంటే పర్వాలేదండి, లేదు అంటే కనుక ఇది 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ కట్టు ఒక 1/2 ఇంచ్కి ఇటు అలా పెట్టుకుని మనం ఇవి రెండు కలిపేసుకోవడమే ఇలాగా. ఇప్పుడు ఈ రోలర్ తోటి ఒకసారి ఇక్కడ ఇలా మనం మార్క్ చేసుకుని ఒకసారి ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి అటు పక్కగా పడిపోతుందండి. సో ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ నేను డిజైనర్ పీస్ కదండి, సో దాని మీద మీకు తెలియట్లేదు కానీ నాకు కనిపిస్తుంది. సో ఇంతే. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ ఇది ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది మనం కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసాం కదండి, అంటే ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మనకి ఇటు సైడ్కి ఉండాలన్నమాట. అంటే మనం ఇదిగోండి ఈ కటింగ్ ఉంది కదా, ఇది కట్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇది ఇటు సైడ్ ఇలా పెట్టుకుని ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్లు ఎప్పుడు కూడా ఈ రెండు ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని కరెక్ట్గా ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ అనేది మన పక్కకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగ స్ట్రైట్ కట్ అనుకోండి ఇలా పెట్టుకోవాలి, క్రాస్ కట్ అనుకోండి ఇలా పెట్టుకోవాలి. నేనైతే క్రాస్ కట్టే కట్ చేస్తున్నాను. ఇలా పెట్టుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఇదిగోండి ఇక్కడ ఉందో చూసారా, ఈ షోల్డర్ నెక్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది ఈ ఎడ్జ్లోకి పెట్టుకోవాలి. ఈ ఎడ్జ్లోకి పెట్టుకుని మనం ఇలా క్రాస్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోవాలండి. అంటే ఎడ్జ్లో లేకుండా కాకుండా ఇలా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుని చూసుకుని మనం ఇది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఈ ఎడ్జ్ దగ్గర పెట్టుకోవాలి, ఇక్కడ కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకుని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే సేమ్ ఇది పెట్టేసుకుని ఇలా డ్రా చేసేసుకోవాలండి. అస్సలు కదలకుండా డ్రా చేసుకోవాలి. మీకు మొత్తం కనిపిస్తుంది కదా. సో ఇలా యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకుని ఇక్కడైతే ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు మార్క్స్ కూడా ఇలా పెట్టుకుని ఇక్కడ ఏదైతే మనకి 6 ఇంచెస్ ఉందో ఇది ఎలా ఫింగర్ పెట్టి ఇక్కడ ఒక నాట్ పెట్టుకోవాలండి. ఇలాగా మీరు ఇలాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక ఈ మార్కర్ వీల్ తోటి జస్ట్ ఇలా మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ప్లెయిన్ అయితే కనిపిస్తుందని మీకు చూపించడానికి అయితే కనిపించట్లేదు, అందుకని ఇలా ఫింగర్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదండి, ఈ పాయింట్ ఇక్కడ ఉండాలి యాజ్ ఇట్ ఈస్గా. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఫ్రంట్ పార్ట్ పెట్టే వరకు కూడా ఈ నెక్ అనేది కట్ చేయకండి, జరిగిపోద్ది అనమాట క్లాత్. ఇలా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైను, మళ్ళీ దీన్ని ఇక్కడికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి.
ఓకేనండి. ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ అనమాట. సో ఇప్పుడు ఈ షేప్ అనేది వేసి నోట్స్ అనేది చెప్తానండి. నోట్స్ చెప్పిన తర్వాత మీకు ఇది కట్ చేసి చూపిస్తాను. ఓకేనా. మీకు బ్లౌజ్ మీద ఈ షేప్ ఎలా వస్తుందో క్లాత్ మీద వేసి చూపించాను కదండి. బ్యాక్ పార్ట్ వేసుకుని తీసుకుంటే మనకి సేమ్ ఇలానే వస్తుంది ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే నోట్స్ అనేది ఎలా రాసుకోవాలి అనేది చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ కింద ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి మనం ఇలా తీసేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్కి ఇలా పెట్టుకొని టేప్ తోటి మీరు ఇలా 2 ఇంచెస్ వరకు ఇలా పెట్టుకోండి. ఇలాగ 4-3 చోట్ల ఇలా పెట్టుకుని అప్పుడు మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసి ఇలా మాత్రం లైన్ అనేది డ్రా చేయకండి, తేడా వస్తుంది. ఇలా ఎప్పుడు క్రాస్ కాబట్టి ఇక్కడలాగా 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ అని పెట్టుకున్న తర్వాత ఇలా మీరు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏ సైజు వరకు అయినా సరే ఈ పైకి ఒక 1 ఇంచ్ అండి, కరెక్ట్గా 1 ఇంచు. ఓకేనా. ఏది ఈ మనకి నెక్ సైడ్ వైపు అనమాట. ఈ పైన ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచు. ఇది 1/2 ఇంచ్ అండి. ఏ సైజుకి అయినా సరే ఇది 1/2 ఇంచు, ఇక్కడ 1 ఇంచు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం డాట్స్ కోసం మనం మెయిన్ డాట్ ఈ డాట్స్ కోసం నోట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నుంచి ఏ సైజు వరకైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా 2.5 ఇంచులు, ఏ సైజు అయినా సరే 2.5 ఇంచులండి. మళ్ళీ మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు చిన్న సైజు అయితే కనుక చిన్న బ్లౌజు అయితే కనుక 2.5, పెద్దదైతే కనుక 2.35 అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్నదైతే 2.5, పెద్దదైతే 2.35. ఓకేనా. ఇది 2.5 2.35 అనేది చిన్న సైజా పెద్ద సైజా అనే దాని మీద ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇంకా ఈ బ్లౌజ్ ఫ్రంట్ బ్లౌజ్ పొడవు ఏంటి ఇంకేం అవసరం లేదనమాట. ఇది ఏదైతే ఉందో దీనికి కిందకి చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి ఈ హైట్ అనేది 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. అదే పెద్ద సైజు అనుకోండి ఒక 1 ఇంచు 30 ఇంచ్ వరకు సరిపోతుందండి. మీకు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఈ డౌన్ అనేది ఒక 1 ఇంచ్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి ఈ డౌన్కి చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. చిన్న సైజ్ అయినా కొంచెం చెస్ట్ ఉందనుకోండి 30 ఇంచు. అదే పెద్ద సైజ్ అనుకోండి 1 ఇంచు. కొంచెం చెస్ట్ తక్కువ ఉండి పెద్ద సైజ్ అయినా సరే కొంచెం చెస్ట్ తక్కువగా ఉందంటే 30 ఇంచ్ అనమాట. సో ఇలా ఒక 1 ఇంచు నేనైతే ఇక్కడ 1 ఇంచుకి పెట్టుకుంటానండి. సో ఇలా ఒక 1 ఇంచ్ కాడ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ రెండిట్లుగా ఈ 2.30 ఎంత అయితే ఉందో దానికి సరిపడగా ఈ డౌన్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పైకి ఒక 1 ఇంచ్ మార్క్ చేసాం కదండి. ఈ 1 ఇంచ్ దగ్గరికి ఈ కింద ఎందుకు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇలా కలిపేసిన తర్వాత ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ 1/2 ఇంచ్ పైకి పెట్టాను చూసారా, అక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మీకు బ్లౌజ్ పీస్ పెట్టినప్పుడు ఒకసారి డౌట్ ఉంటే కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూడండి. ఇలా పెట్టాం కదా, ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఏ సైజు వరకైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి లోత్ అనేది 0.5 ఉంటే సరిపోతుందండి. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ లోత్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలా 1/2 ఇంచ్ కట్ పెట్టిన తర్వాత ఇలా కింద నుంచి కలపకూడదండి. ఇలా పైన ఇలా మళ్ళీ దీనికి కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. అది ఏ సైజు వరకైనా సరే 1/2 ఇంచ్ సరిపోతుందండి. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ మనకి ఫ్రంట్ డౌన్ చూసుకోవాలి కదా, నెక్ డౌన్ అనేది ఇక్కడ కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. మనకి చిన్న సైజు బ్లౌజు అంటే 30 నుంచి కిందకైతే 6-6.5 ఇంచుల వరకు సరిపోతుంది. అదే పెద్ద సైజు బ్లౌజ్లో అయితే 6.5 నుంచి 7.5 మధ్యలో సరిపోతుంది. సో ఇది మీ ఇష్టం అండి, గుర్తుపెట్టుకోండి. చిన్న సైజ్ అయితే ఫ్రంట్ నెక్ డౌను రాసుకోండి. ఫ్రంట్ నెక్ డౌను చిన్న సైజ్ అయితే 6-6.5 వరకు సరిపోతుంది. అదే పెద్ద సైజ్ అయితే కనుక 6.5 నుంచి 7 ఇంచుల వరకు సరిపోతుందండి. లేదు మేము ఇంకా బ్రాడ్గా కడతాము చిన్న సైజ్ అయినా సరే అనుకుంటే కనుక మీ ఇష్టం, 7 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడైతే నేను కరెక్ట్గా 6.5 పెట్టుకుంటానండి. 6.5 దగ్గర పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ నుంచి వేసుకోవాలన్నమాట లైన్. ఇలా వేసేసుకుని ఇలా ఒక లైన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు
ఈ ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో అది ఎంత బ్రాడ్ కట్టుకుంటారో 2.5 2.25 3 అనేది డిసైడ్ చేసుకుని ఇక్కడ నేనైతే ఫ్రంట్ కూడా 2.25 పెడతానండి. సో 2.25 దగ్గర ఇక్కడ నుంచి ఈ 2.25 దగ్గర ఒక లైన్ వేసుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ నెక్ కావాలితే ఆ నెక్ పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ అనేది పెట్టేశాను. సో ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇలా ఉంది కదండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ పట్టే దగ్గర కాజా పట్టే దగ్గర మనం హుక్ పెట్టుకున్నప్పుడు హుక్కి మధ్యలో ఇలా పికిలినట్టు వస్తుంది కదండి. సో అలా రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ ఉందో చూసారా, ఈ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి పెద్ద సైజ్ అయితే 1 ఇంచ్కి, చిన్నదైతే కనుక 30 ఇంచ్కి ఒక లైన్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఈ కార్నర్ నుంచి ఇలాగ కిందకి ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. ఓకేనా? ఇలా గీసుకుని ఇక్కడ 1/2 ఇంచు పెట్టింది ఉంది కదండి, దీనికి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ జస్ట్ ఒక పావు ఇంచు ఇలా కొంచెం ఫ్రంట్గా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకి అది రాదనమాట. ఆఫ్టర్ కటింగ్ తర్వాత హుక్స్కి మధ్యలో గ్యాప్ అనేది రాదు. సో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే ఇంటూలు పెట్టానో అలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ దాకా ఇలాగా, ఇక్కడ నుంచి ఇదిలా కలిపాం కదా ఇక్కడికి, మళ్ళీ దీంతో ఈ కింద పార్ట్ ఉంది చూస్తారో దీంతో సంబంధం ఉండదండి. సో ఇక్కడ నుంచి ఇలాగా నేను ఇంటూలు ఎక్కడైతే పెట్టానో ఆ షేప్లో అయితే మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, దీని షేప్ ఎలా వస్తుందంటే ఇలా అయితే వస్తుందండి. సో ఇది కూడా పక్కనే పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ నాట్ అనమాట, ఇది వచ్చేసి ఈ నాటు. ఓకేనా మీకు? అలాగే ఇది ఇక్కడ ఒకటి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి. ఇక్కడ ఇవి రెండు కూడా ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఈ మిడిల్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి పైకి చిన్న సైజ్ అయితే 2.5, పెద్ద సైజ్ అయితే 2.35. ఈ హైట్ వచ్చేసి చిన్న సైజ్ అయితే 2.5 అండి, పెద్ద సైజ్ అయితే 2.35 పెట్టుకుని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ డాట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ డాట్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ 1/2 ఇంచు కాడ నుంచి ఇక్కడికి ఎంత అయితే వచ్చిందో దానికి మిడిల్గా పెట్టుకుని దీని హైట్ వచ్చి ఏ సైజు వరకు అయినా సరే 2.5 ఇంచులండి. ఏ సైజు వరకు అయినా సరే 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఏంటంటే ఇది మనం ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఏ సైజు వరకు అయినా సరే కిందకి 3.5 ఇంచులు ఇవి డాట్స్ అండి. సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట. ఇది నేను నోట్స్ మీకు ఎలా చెప్పాలి అనేది నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు క్లాత్ మీద కూడా చూపిస్తానండి. ఈ నోట్స్ మీకు ఎక్కడ చిన్న సైజుకి ఎంత, పెద్ద సైజుకి ఎంత అనేది నోట్ చేసేసుకోండి. ఏ సైజు వరకైనా సరే ఫ్రంట్ ఈ డాట్ 2.5, ఇది 3, ఏ సైజు వరకైనా సరే. ఈ హైట్ వచ్చేసి చిన్న సైజు అయితే ఈ లైన్ వచ్చి 2.5, పెద్ద సైజు అయితే 2.35. ఓకేనా? సో నోట్స్ వరకు అయితే ఇదండి. సో దీని ప్రకారం అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా? మనం కింద నుంచి 2 ఇంచెస్ తీసేసుకోవాలి అనుకున్నాం కదండి. సో 2 ఇంచెస్ కోసం ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ పైకి ఒక 1 ఇంచు, అలాగే ఈ పైకి 1/2 ఇంచు. ఓకేనా? ఇలా అయిన తర్వాత ఇక్కడ మనం డాట్ కోసం ఈ చివరి నుంచి ఎవరికైనా సరే 2.5 ఇంచులండి. అలాగే పెద్ద సైజు వాళ్ళకైతే 2.35 ఇంచు, చిన్న సైజుకి అయితే 2 ఇంచు కదా మెయిన్ డాట్. ఇది నేను పెద్ద సైజు బ్లౌజే కాబట్టి 2.35 ఇంచు. ఇప్పుడు ఇక్కడ ఈ కిందకి ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నానండి, ఒక 30 ఇంచు తీసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, పెద్ద సైజు అయితే 30 ఇంచు, చిన్న సైజు అయితే 1/2 ఇంచు. చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకొక 2-3 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే 30 ఇంచు పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం 30 ఇంచు పెట్టుకుని ఇలా ఒక లైన్ గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత ఈ పైన 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్కి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి పైకి.
అలాగే ఈ చివర ఈ పైన హాఫ్ ఇంచ్ పెట్టాం కదండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్కి పైన ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లోతు తీసుకోవడం కోసం ఏ సైజ్ వరకు అయినా సరే లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుందండి. ఈ లోతు ఎప్పుడు కూడా మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని దీన్ని ఇలా పైనుంచి మళ్ళీ ఇందులోకి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి నేనైతే ఇక్కడ 6.5 ఇంచులకి అయితే తీసుకుంటున్నానండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పైనుంచి కూడా ఇక్కడికి ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో అది మనకి ఎంత కావాలి వెడల్పు అనేది చూసుకోవాలి. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. మళ్ళీ మనం ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ షేప్ అంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ నెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఉక్కులు రాకుండా ఉండడం కోసం ఇక్కడ జస్ట్ ఇలా ఒక 1/4 ఇంచుకి ఇలా పెట్టుకుని ఈ కార్నర్ నుంచి ఇక్కడికైతే ఇలా కలిపేసుకోవాలండి. అలాగే ఈ చివరి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పెద్ద సైజ్ అయితే ఒక 1 ఇంచు, చిన్న సైజ్ అయితే 3/4 ఇంచు అనుకున్నాం కదా. సో ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పైన హాఫ్ ఇంచ్ ఉంది కదండి, దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను కట్ చేసి చూపిస్తాను. ఇలా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ 2.5 ఇంచుల దగ్గర ఉంది చూసారా, ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనం చిన్న టక్ చేసుకోవాలి. అలాగే దీని తిన్నంగా కూడా ఈ విధంగా చిన్న టక్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రెండిట్లకి మధ్యలో అంటే దీనికి ఇలా పెట్టుకుని ఇలా అయితే పెట్టుకుని ఇక్కడ మనం చిన్న సైజు వాళ్ళైతే కనుక ఈ కింద నుంచేనండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఎక్కడి నుంచి అని. ఈ కింద నుంచి చిన్న సైజు అయితే 2.5, పెద్ద సైజు అయితే 2.35 అండి. నేను కుట్టేది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.35 దగ్గర అయితే ఇలా ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా నాకు 4.5 ఇంచులు వచ్చిందండి. సో 4.5 ఇంచులని ఆఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 2.5 ఇంచులు వస్తుంది కదా. కరెక్ట్గా 2.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అండి. ఏ సైజు వరకైనా సరే ఇది 2.5 ఇంచులు సరిపోతుంది. పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఎవరికైనా సరే 2.5 ఇంచులు సరిపోతుందండి. దీనికి అటు ఇటు కూడా చాలా లైట్గా పెట్టుకుని మాత్రమే ఈ డాట్ అనేది వేసుకోవాలి. దీనికి ఏం కొలత ఏమి ఉండదండి, చాలా చిన్నగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ డాట్ ఎలా వేసుకోవాలి అంటే ఇది ఉందో చూసారా, ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో రెండు సమానంగా ఉండాలి. సో ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నొక్కు పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండు సమానంగా ఎక్కడైతే వచ్చినాయో అక్కడ చిన్న కట్ పెట్టుకోవాలండి. ఇలా లేదు మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఇక్కడ ఇలా ఉంది కదా, దీనికి ఇక్కడ ఇలా పెట్టుకుని వెనకాల ఇలా పెట్టుకుని అప్పుడు దీన్ని ఇలా సమానంగా పట్టుకున్నా సరే మీకు ఇదే వస్తుంది. ఇక్కడ మీరు ఇలా ఒక లైన్ వేసుకుంటారు కదా, ఈ కట్ట దగ్గర నుంచి ఒక లైన్ వేసుకుని జస్ట్ ఒక్క 2 లైన్లకి యువతలకి ఇలా వచ్చేలా వేసుకుని కరెక్ట్గా 3.5 ఇంచులు పెట్టుకుంటే థర్డ్ డాట్ అనేది సరిపోతుందండి. కరెక్ట్గా 3.5 ఇంచులు.
సో మీకు అర్థమైంది కదా, ఏ సైజు వాళ్ళకైనా సరే ఇది 3.5 ఇంచులు, ఇది 2.5 ఇంచులు. ఇది పొడవు మాత్రం చిన్న సైజు అయితే 2.5, పెద్ద సైజు అయితే 2.25 అండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. సో నోట్స్ విత్ కటింగ్ అనమాట. ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది వేసుకున్నప్పుడు కింద మనకి ఇలా చేతులు పైకి వెత్తినా ఒక్కొక్కసారి ఇలా చెస్ట్ అనేది ఎక్కిపోతూ ఉంటుందండి. ఈ కటింగ్ ఎంత ఇంపార్టెంటో కింద వేసే షేప్ బెల్ట్ కూడా అంతే ఇంపార్టెంటు. కానీ వీడియో అనేది లెందీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ దాంట్లో హ్యాండ్ కటింగ్ నోట్స్ ప్లస్ హ్యాండ్ కట్, అలాగే మీకు ఈ షేప్ బెల్ట్ కటింగ్ అనేది చూపిస్తాను. సో ఈ ఫ్రంట్ పార్ట్ అయితే నోట్స్ విత్ కటింగ్ అండి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా కనుక ఈ వీడియో కనుక యూజ్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే కొత్త వారు అయితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నాకు సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ.